అనగనగా ధర్మాపురం అనే ఒక చిన్న గ్రామం. అడవికి అంచున ఓ పురాతన మర్రిచెట్టు ఉంది. సూర్యాస్తమయం తరువాత ఎవరూ దాని కింద ఉండేవారు కాదు. ఎందుకంటే ఆ చెట్టు శపించబడింది, అందులో ఒక రాక్షసుడు నివసిస్తున్నాడు అని ప్రజలందరూ కథలు కథలుగా చెప్పుకునేవారు. పలువురు పెద్దవాళ్ళు చెబుతున్న కథ ఒకటి ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం రఘునాథ్ అనే ఒక భూస్వామి ఉండేవాడు. అతను ఆ చెట్టు దగ్గర ఒక మేడను నిర్మించుకున్నాడు. అతను చాలా లోభి. పేద ప్రజల భూములను లాక్కుని వారిని తీవ్రంగా హింసించేవాడు. ఒకరోజు ఓ వృద్ధ మహిళ అతడికి శాపం పెడుతుంది. నీ లోభం నిన్ను నాశనం చేస్తుంది అని. ఆ రోజు నుండి విచిత్రమైన సంఘటనలు మొదలయ్యాయి. రాత్రి వేళల్లో రఘునాథ్కు విచిత్రమైన గంభీర శబ్దాలు వినిపించాయి. అతని ఇంటిలో నీడలు కదిలినట్లు అనిపించేది. ఓ భయంకరమైన రాత్రి అతని ఇంటి నుండి ఒక పెద్ద అరుపు వినిపించింది. మరుసటి రోజు ఉదయం ప్రజలందరూ వెళ్ళి చూడగా రఘునాథ్ మర్రి చెట్టు నుండి వేలాడుతూ కనిపించాడు. ఆ రోజు నుండి గ్రామస్తులందరూ నమ్మారు ఆ చెట్టులో రాక్షసుడు ఉన్నాడు అని. గ్రామ ప్రజలు కొందరు చెబుతారు రాత్రి రఘునాథ్ ఆర్తనాదాలు వినిపించాయి అని. ఆ రోజు నుండి మర్రి చెట్టు దగ్గరికి ఎవ్వరూ వెళ్ళే సాహసం చెయ్యరు. ఒకరోజు విక్రమ్ అనే ఓ అహంకారి ఆ గ్రామానికి వస్తాడు. ఈ భూతాల కథలన్నీ మూఢనమ్మకాలు అని చెప్తాడు. తన ధైర్యాన్ని నిరూపించుకోవడానికి ఒక రాత్రి అంతా ఆ చెట్టు కింద గడపాలని నిర్ణయించుకుంటాడు. అర్ధరాత్రి అయ్యేసరికి గాలి వేగంగా వీస్తూ ఆకులు కదులుతున్న శబ్దం వినిపిస్తుంది. అప్పుడే ఒక కాంతివంతమైన రెప్పలు లేని కళ్ళతో చెట్టులో నుండి ఒక భయంకరమైన రూపం బయటికి వస్తుంది. ఒక గంభీరమైన శబ్దంలా వినిపిస్తుంది. నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని. విక్రమ్ భయంతో వణుకుతాడు. అతడు అరవడానికి ప్రయత్నించినా గొంతు నుండి మాట రాదు. తరువాత విక్రమ్ చూసింది ఒక్కటే, రాక్షసుడు పొడవాటి గోళ్ళు ఉన్న చేతులు అతని గొంతుని గట్టిగా పట్టుకుంటాయి. మరుసటి రోజు విక్రమ్ ఆ చెట్టు దగ్గర శవంలా కనిపించాడు. ఆ రోజు నుండి మర్రి చెట్టు చాలా నిశ్శబ్దంగా ఉంటుంది. కానీ రాత్రి సమయంలో అరుపులు వినిపిస్తాయి అని అక్కడి గ్రామ ప్రజలు అంటూ ఉంటారు. మీరెవరైనా వెళ్ళే ధైర్యం చేస్తారా అక్కడికి? ఈ కథలు మరిన్ని కావాలి అంటే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.